నమస్తే. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ పురణం సతీష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాళేశ్వరం మీద కావాలని ఒక కక్షపూరితంగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మరియు కేటీఆర్ నిన్న ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు దానిపైన? ఇవాళ ఒకటే చెప్తున్నాను, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని నాశనం చేసింది, తెలంగాణ రాష్ట్ర సమితిని అధపాతాలలో తొక్కిందే కేటీఆర్ యొక్క అహంకార ధోరణి, కేటీఆర్ యొక్క మాట దురుసు. ఆయన పెద్ద లేకుండా చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ధోరణి. ఇవాళ మేడిగట్ట మేమందరం కూడా, ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా కాళేశ్వరం పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులం. ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది. ఇవాళ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు క్లియర్ గా చెప్పేది ఇవాళ ఇది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి, ఇవాళ పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పిన తర్వాత డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు కూడా ఇది పనికిరాని ప్రాజెక్ట్ అన్న తర్వాత దాంట్లో వాటర్ నింపి అది కొట్టుకపోతే కొన్ని వేల గ్రామాలు పోతాయి. ఇవాళ వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇవాళ కమిషన్ ముందు పిలిచినప్పుడు పివి నరసింహారావు కూడా వచ్చిండు, అపర మేధావి, 14 భాషలలో ప్రావీణ్యత కలిగిన. తెలంగాణ జాతిపితనే మీరు అవమానిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. తెలంగాణ జాతిపితను కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం రావడంలో కూడా ఒక్క టిఆర్ఎస్ పార్టీది కాదు, ఒక్క కేసీఆర్ పాత్ర కాదు. ఉద్యోగ ఉపాధ్యాయ గజిస్ట్రేట్ కార్మిక సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు,